నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక సిపిఎం సీనియర్ నేత పివి రాఘవులు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు నిన్న చేస్తా ఉన్నాడు. మరి ఎందుకు చేస్తా ఉన్నాడంటే, రేవంత్ రెడ్డి గారు నిన్న పోయి కేరళలో ఆడ సభ పెట్టి ప్రచారం చేసిండు. ఈడికెళ్ళిపోయి ఆడ పెడితే ప్రతిపక్షాలని ఇష్టం వచ్చినట్టుగా ఆడ దుమ్మెత్తిపోతే మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఫస్ట్ ఇంట్లో గెలవండి, ఇంట్లో గెలిచిన తర్వాత రచ్చ గెలవండి అంటే ఫస్ట్ మీ రాష్ట్రాన్ని చూసుకోండి, మీ రాష్ట్రం చూసుకున్న తర్వాత వచ్చి పొరుగు రాష్ట్రాల గురించి మాట్లాడాలని చెప్పి మరి ఉంటుంది కదా. ఈడకెళ్ళి ఎవరికైనా లోకల్ అనేది కొద్దిగా ఉంటుంది. యాడికెళ్ళో వచ్చి ఈడ మమ్మల్ని తిడితే ఊకోరు కదా. వెంటనే వాళ్ళు కూడా కౌంటర్లు స్టార్ట్ చేసిండ్రు. మన వార్త ఏంటిదో చూద్దాం ఒకసారి. రేవంత్ రెడ్డి ఇంట గెలిచి రచ్చ గెలువు, కేరళలో ఇండియా కూటమి భాగస్వామ్యాల పక్షాలపై నోరు పారేసుకోవద్దు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు హితవు చేస్తా ఉన్నాడు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఫైర్ అయ్యారు. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. గురువారం హైదరాబాద్ లోని ఎంబీ భవన్ లో ఆయన తెలుగులో అనువదించిన సిపిఎం ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాఘవులు విలేకరులతో మాట్లాడుతూ, కేరళలో కాంగ్రెస్ సిపిఎం ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నా బీజేపీ రాకుండా ఆపగలిగారు. ఈసారి అది జరుగుతుంది. బీజేపీ తెలంగాణలో అడుగుపెట్టడమే కాదు, అధిక స్థానాలు గెలవాలని వ్యూహాలు రచిస్తున్నట్టు ఇక మీడియాలో వస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటూ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ బీజేపీ ఒక్క స్థానం రాకుండా ఆలోచిస్తే బాగుంటది. అది ప్రజలకు, దేశానికి, లౌకికవాదానికి మంచిది. అక్కడికి వెళ్లి ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలపై నోరు పారేసుకోవడం కన్నా బీజేపీపై నోరు పారేసుకుంటే బాగుంటుంది. మా కర్తవ్యం అదే. దానికి కాంగ్రెస్ తోడు కావాలి. ఇంకా బాగా ఫలితాలు వస్తాయి. ఆ పని మేము ఒక రకమే చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా రేవంత్ రెడ్డి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలని ఆయన ప్రజలకి ఇక పిలిపిస్తా ఉన్నాడు. నిన్న ఆయన మొత్తం మాట్లాడుతూ ఉన్నాడు. బివి రాఘవులు గారు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మీ మిత్రపక్షంతో ఉన్నాం, మీ పక్షం అయినా సరే మీకు సోయి లేకుండా మరి మమ్మల్నే ఇష్టానుసారంగా మేము విమర్శిస్తా ఉంటే ఏంది కథ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ మీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచేందుకు, ఎక్కువ ఓట్లు రాబట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాన్ని ఆపడానికి నీ రాష్ట్రంలో నువ్వు కృషి చేయాలి, కానీ మీ మిత్రపక్షమైనటువంటి మా పార్టీనే ఈడికెళ్ళొచ్చి మీరు విమర్శించుడు ఎక్కడిదని చెప్పి కూడా మరి ఆయన ఆ రేవంత్ రెడ్డి గురించి కూడా ఫైర్ అయినటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. ఇండియా కూటమి పార్టీలను కాంగ్రెస్ సంప్రదించడం లేదు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతుండగా, ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలను కలుపుకుపోయే పని ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కానీ కాంగ్రెస్ అలాంటి ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. కలిసి వచ్చే పార్టీలతో సంప్రదించే పని చేయడం లేదన్నారు. ఈసారి భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుందని వివరించారు. తమ అభ్యర్థి ఎండి జహంగీర్ బాల్యం నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారని, ఆయనకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. నేడు జహంగీర్ నామినేషన్ ఎస్ వీరయ్య తెలుపుతాను. సిపిఎం భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ వీరయ్య చెప్పారు. అనంతరం ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని, ఈ కార్యక్రమంలో రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొంటారని చెప్పి కూడా ఇక వివరించారు. మరి మిత్రపక్షమైనటువంటి పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రధాన పక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలన్నీ కలుపుకొని పోవాలి, కానీ ఆ పని చేయట్లేదు. అందుకే ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన భువనగిరిలో సిపిఎం నామినేషన్ వేస్తా ఉంది, సొంతగా పోటీ చేస్తా ఉంది. మరి మేము బీజేపీని ఓడిస్తాం, బీజేపీని ఖతం చేస్తామని చెప్పి మిత్ర పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిగా ఏర్పడినప్పుడు మన కూటమి ఎంత డల్లుగా ఉంటే ఇంకా ఏడా బీజేపీని ఓడించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఇండియా కూటమికి ఏడ సీట్లు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. ఎవరి ఇష్టానుసారంగా వాస్తవంగా చెల్లా చెదురైపోయిండ్రు. ఇండియా కూటమి అంతా కూడా చెల్లా చెదురైపోవడం వల్ల బీజేపీ పార్టీకే ప్లస్ అయిపోయింది. వీళ్ళ మిత్రపక్షాలే, ఇండియా కూటమిలో మిత్రపక్ష పార్టీలే మరి తిట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మరి వీళ్ళే తిట్టుకొని ప్రధానంగా వీళ్ళ ఎజెండా ఏంటిదనంటే, బీజేపీ పార్టీని అధికారంలోకి రాకుండా బీజేపీ పార్టీని గద్దె దించడం అనేది ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్ష పార్టీలు అన్నటువంటి చేయాల్సినటువంటి పాత్ర. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మిత్రపక్షమైనటువంటి సిపిఎం పార్టీని కేరళకు పోయి తిడతా ఉన్నాడు. మనం ఎట్లా కొట్టుకుంటే మరి బీజేపీకి ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉందని కూడా ఇక మిత్రపక్ష పార్టీలన్నీ కూడా లోతుగా చర్చించుకుంటున్న వార్త కూడా మనకి ఇక్కడ చూస్తా ఉన్నాం.